ధార్మికమైన కోరికలు ఉంటాయి. ఆ కోరిక తీరకపోవడం చేత కలిగినటువంటి బాధ ఏది ఉంటుందో ఆ బాధ మనసు చేత అనుభవింపబడుతుంది. మీరు ఆ విషయాన్ని కొంచెం పరాకుగా గమనించాలి. అన్ని బాధలు శరీరము చేత మాత్రమే పొందబడవు. ఏదో ఒక ధార్మికమైన కోరిక తీరలేదనుకోండి, నాకు సంతానం కలగాలి అని ఒక వ్యక్తి కోరుకున్నాడు, ఆయనకి సంతానం కలగలేదు. ఇప్పుడు ఆయనకి బయట దెబ్బలేం ఉండవు, ఏదో రక్తం కారుతోందని చెప్పడానికి ఏం ఉండదు, కానీ ఎప్పుడూ దిగులుగా ఉంటాడు. మనసు బాధపడుతూ ఉంటుంది, అయ్యో నాకు ఒక ధార్మికమైన కోరిక తీరలేదు, నేను సంతానాన్ని పొందలేకపోయాను. ఇప్పుడు కొన్ని కోరికలు మనసు మీద ప్రభావం చూపించి మనసులో దుఃఖం పొందేటట్టుగా చేస్తాయి. కొన్ని ఉన్నవి జారిపోయి దుఃఖాన్ని ఇస్తాయి. ఏదో ఒకడికి చాలా ఐశ్వర్యం ఉంది, అనేక నగలు పెట్టుకుంటూ ఉండేవాడు. కానీ ఒకరోజు రాత్రి దొంగలు పడి నగలన్నీ ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఉన్నది జారిపోయింది, బాధేనా కాదా? కోరుకున్నది రాలేదు, బాధే. ఒక్కొక్కసారి శరీరానికి అనారోగ్యం వస్తుంది. పూర్వం ఎంత ఆరోగ్యంతో ఎంత సుఖంగా తిరిగేవాడో ఇప్పుడు అంత బాధ పొందుతుంటాడు. అనారోగ్యం అంటే